పల్లెలుగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకంతో ఎంతో కొంత ఆదాయం పొందిన నిరుపేదలు ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనం తర్వాత పని దొరక్క కుటుంబ పోషణ భారంగా మారి అల్లాడుతున్నారు. ఆదాయం లేక పస్తులుంటున్నామని ఆవేదన చెందుతున్నారు. కొందరు పొట్టకుట్టి కోసం వలసపోతున్నారు. ప్రభుత్వం మున్సిపాలిటీలో ఉపాధి హామీ అమలు చేసి పని కల్పించాలని కోరుతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొత్త మున్సిపాలిటీలు విలీన గ్రామాల్లో పేదల పరిస్థితి దయనీయంగా మారింది. 2018 ఆగస్టులో రాష్ట్రంలో 59 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం. కరీంనగర్ జిల్లాలో 6 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో కరీంనగర్, రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. సమీప గ్రామాలను ఈ మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో ఆ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం రద్దు అయ్యి పని దొరక్క సుమారు 1,00,000 మంది పేదలు అవస్థలు పడుతున్నారు. గ్రామాలుగా ఉన్నప్పుడు ఉపాధి హామీ కింద ఏదో ఒక పని కల్పించారని, ఇప్పుడు ఏమీ లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీలు. కొన్నిసార్లు పస్తులుంటున్నామని చెప్పారు. మరికొందరు ఇతర ప్రాంతాలకు పని కోసం వలసపోతున్నారు. గతంలో ఉన్న ఊళ్ళోనే పని చేసుకుని దొరికింది తినేవాళ్లమని ఇప్పుడు వలసపోవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. ఏ పని చేసినా రోజుకు 300 నుంచి 500కు మించి దొరకడం లేదంటున్నారు. చాలని సంపాదనతో రోజు గడవడమే కష్టమవుతోందన్నారు. మరోవైపు పన్నుల భారం పెరిగిందంటున్నారు. మేము ఉపాధి హామీ చేస్తాం. 700 మందిమి వెళ్తాము. 900 కార్డు ఉన్నాయి. మాకు గోపాల్పూర్కు, కరీంనగర్కు చాలా దూరమే ఉంది. కానీ మాది మున్సిపాలిటీలో పడకూడదు. మాది ఇటనే గ్రామ పంచాయతీ ఉండాలి. కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ వంటి రాష్ట్రాల్లో మున్సిపాలిటీల పరిధిలోనూ ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ అమలు చేయాలని పేదలు కోరుతున్నారు. మరోవైపు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విలీనమైన పల్లెల రూపురేఖలు మారడం లేదు. కుటీర పరిశ్రమలు ఏర్పాటు కాలేదని, కొత్తగా ఉపాధి దొరకడం లేదని వాపోతున్నారు పేదలు. ఎప్పటిలాగే వ్యవసాయంపైన ఆధారపడుతున్నామంటున్నారు. వ్యవసాయంలోని మిషన్ల వాడకంతో కూలి పనులు కూడా దొరకడం లేదంటున్నారు. అక్కడక్కడ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా మార్చాలన్న డిమాండ్ వస్తుంది. గతంలో సిరిసిల్ల పట్టణంలో విలీనమైన 7 గ్రామాలను తిరిగి పంచాయతీలుగా మార్చాలని కోర్టుకు వెళ్లారు గ్రామస్తులు. పట్టణీకరణ పేరిట పంచాయతీలను కలపడం ఏంటని న్యాయస్థానం కూడా అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కానీ చివరికి ప్రభుత్వ వాదనతో ఏకీభవించడంతో 7 గ్రామాల విలీనం పూర్తయింది. ఆ పల్లెల్లో 10 ఏళ్ల వరకు ఎలాంటి ఆస్తి పన్నులు పెంచబోమని, వేగంగా అభివృద్ధి చేస్తామని విలీన సమయంలో ప్రభుత్వం చెప్పిందని, కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు గ్రామస్తులు. ఉపాధి హామీ పథకంలో చాలా మంది 904 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. అందులో 700 మంది రెగ్యులర్గా 100 రోజులు పని పూర్తి చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే దుర్షేల్లో కూడా 700 మంది ఉంటారు. అందులో 500 మంది పూర్తిగా ఉపాధి పని మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే ఇటువంటి గ్రామాలను పచ్చగా పాటి పంటలతో ఉండే ఈ గ్రామాలను తీసుకుపోయి కార్పొరేషన్లో విలీనం చేస్తే గ్రామీణ వాతావరణం అనేది దెబ్బతింటుంది. పల్లెలను పట్టణాల్లో విలీనం చేస్తే అక్కడి ప్రజలకు భరోసా కలగాలని, కానీ ఇప్పుడు ఉపాధి దొరక్క ఆందోళన పడుతున్నామన్నారు విలీన గ్రామాల ప్రజలు. ప్రభుత్వం జోక్యం చేసుకుని చేతి నిండా పని కల్పించాలని కోరుతున్నారు.